అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాల ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో మరోసారి సింగపూర్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతా ఉంది. 2015 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిలో 1600 ఎకరాల్లో సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని సింగపూర్ ప్రభుత్వం తీసుకుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు నిర్మించేశాడు కాబట్టి ఇక అమరావతితో పని లేకుండా పోయింది. ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక రాజధాని ఫినిష్ చేశాడు. అమరావతిలో ఎలాగో సచివాలయము, అసెంబ్లీ, విధానసభ అన్నీ ఉన్నాయి కాబట్టి, మండలి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. కర్నూలులో ఎలాగో చెట్టు కింద న్యాయ రాజధాని నడుస్తూ ఉంది. 3 రాజధానులు కళ్ళ కనపడతానే ఉన్నాయి. అందువల్ల సింగపూర్ వాళ్ళని తరిమి కొట్టారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్, ఇక పరిశ్రమల ఇన్వెస్ట్మెంట్స్ మినిస్టర్ భరత్, మరికొంతమంది మంత్రులు ఈ నెల 26 నుంచి 30వ తేదీ దాకా సింగపూర్లో పర్యటన చేయబోతున్నారు. సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంతో పాటు రాజధాని నిర్మించడంలో సింగపూర్ సహకారం తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. మరొకసారి సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా ఉన్నటువంటి సింగపూర్ ఎలాంటి విధానాలు అవలంబిస్తూ ఉంది, ఆ విధానాలని మన అధికారులు కూడా ఆకలింపు చేసుకొని లేటెస్ట్గా నిర్మిస్తున్న నగరం కాబట్టి వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉండే విధంగా అమరావతి రాజధాని తీర్చిదిద్దుపోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మరలా తాజాగా రాబోతూ ఉన్నాయి. అమరావతి రాజధానిలో సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి మరలా సింగపూర్ ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా అనే విషయం కూడా రాబోయే 2 వారాల్లో తెలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత సింగపూర్లో ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చారో, ఆ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరిపారో అనే దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.